నమస్తే. ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి వృత్తిలో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో చాలా ముఖ్యమైనటువంటి అధికారిగా పనిచేస్తున్నారు. 10 మందికి మంచి మాటలు చెప్పాలి. వారిని సన్మార్గంలోకి తీసుకురావాలి. ఒకవేళ తప్పు చేస్తే అలా చేయటం కరెక్ట్ కాదని చెప్పి వారిని ఒక మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేయడానికి అతను దోహదపడాలి. అటువంటి డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన తెలంగాణలోను అలాగే ఆంధ్రాలో కూడా అలాగే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్‌లో కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. అంటే కాకి డ్రెస్ ఒంటి మీద పడితే చాలు వారు ఏ రకమైనటువంటి అరాచకాలకు అక్రమాలకు పాల్పడుతున్నారో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఒక వ్యక్తి మంచి పొజిషన్లో ఉన్నాడు. తెలంగాణలో మెదక్ జిల్లాలో ఏఆర్ విభాగంలో డిఎస్పీగా పనిచేస్తున్నాడు. అది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రంగానాయక్ జ్యోతి అనే మహిళతో వివాహం జరిగింది. 2007లో పెళ్లి జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. 2021 నుంచి భార్యతో ఉండట్లా కలిసి. దానికి కారణం ఏంటంటే నువ్వు నాకు నచ్చలేదు, లేదా అందరూ ఇంత డబ్బు తెస్తున్నారు, బంగారం తెస్తున్నారు, నువ్వేం తేవట్లేదు అని చెప్పి మానసికంగా శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఒక బాధ్యత కలిగినటువంటి పోలీస్ అధికారిగా తన భార్య పట్ల ఏ రకమైనటువంటి వేధింపులకు గురి చేశాడనేది ఆమె అధికారులు ఎదుట వాపోయింది. ఇంతకీ విషయం ఏంటంటే మెదక్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాడు. కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 పిల్లలతో కుటుంబ సభ్యులతో అంటే తల్లి తండ్రితో కలిసి జ్యోతి వేరుగా ఉంటున్నారు. దానికి రకరకాల కారణాలు. ముఖ్యంగా అత్తింటి వారి నుంచి జ్యోతికి వేధింపులు. తనకిష్టమే తన భర్త అంటే, కానీ జ్యోతి పట్ల ఏఆర్ డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి రంగానాయక్ ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నాడు. అంటే ఎలా అయినా వదిలించుకోవాలి అని. ఈ క్రమంలో వేరే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. అసలు మ్యాటర్ ఇది. ఇలాంటి సందర్భంలో ఆమెను ఎలా అయినా వదిలించుకొని ఆమెతో హ్యాపీగా ఉండాలి అని భావించాడు. దీనికి సంబంధించి ఇప్పుడు పిల్లల్ని భార్యని వదిలేశాడు. వేరొక మహిళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. తరచూ ఈమె వెళ్ళటం మాట్లాడటం అయినా సరే తను వినట్ల. మీరు నాకు అవసరం లేదు అని డైరెక్ట్గా చెప్పేసినటువంటి పరిస్థితుల్లో ఈ 2 ఏళ్లలో ఎన్నో వందల సార్లు పంచాయతీలు. పెళ్లి సమయంలో కూడా లక్షలాది రూపాయలు కట్నం, బంగారం, కారు, గోల్డ్ అన్నీ ఇచ్చారు పోలీస్ అధికారిగా. మరి ఇలాంటి సందర్భంలో తాజాగా ఇక నువ్వు డైవర్స్ ఇవ్వాలి, విడాకులు ఇవ్వకపోతే మాత్రం అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే తను భరిస్తూ పెద్దల సమక్షంలో పరిష్కరించాలని భావించింది ఆ సమస్యను. కానీ ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి కొలిక్కి రాల. ఇటువంటి క్రమంలో ఎవరైతే ఆ మహిళతో వేరొక మహిళతో ఉంటున్నాడో ఈ రంగానాయక్ ఆ ఇంటి దగ్గర దీక్ష చేపట్టింది జ్యోతి. నా భర్త నాకే కావాలి అని చెప్పి. చూడండి ఆ మహిళ నిజంగా ఏ రకమైనటువంటి స్థాయికి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవాలి. 7 అడుగులు నడిచి పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని కట్టి తనను భార్యగా చేసుకొని చనిపోయేంత వరకు నీతోనే కాపురం చేస్తానని చెప్పి ఒక రకమైనటువంటి ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు నువ్వు అవసరం లేదు అని చెప్పి ముఖం చాటేశాడు. ఇలాంటి సందర్భంలో ఎలా అయినా సరే నా భర్త నాకు కావాలి, లేని పక్షంలో నాకు న్యాయం చేయండి, ఇక్కడే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతా అని చెప్పి ఆమె భీష్మించుకొని కూర్చుంది. దాదాపు 14 గంటల పాటు అలాగే ఆ నివాసం దగ్గరే ఉంది. ఈ విషయం తెలుసుకొని తన భర్త రంగానాయక్ జంప్. మొత్తానికి పోలీసులు రంగంలో దిగారు. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని రంగానాయక్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే అదుపులో తీసుకున్నారు. కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఎవరైతే రంగానాయక్తో అక్రమ సంబంధం కలిగి ఉన్నారో ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి జ్యోతి పోరాటం ఫలించాలని, ఆ కుటుంబంలో ఎప్పటిలాగే ఆనందం సంతోషం ఉండాలని మనమంతా కూడా కోరుకుందాం.